SMDC ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించనున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు మంచిర్యాలలో హాల్టింగ్ ఇవ్వాలని సిపిఐ నేతలు రైల్వే అధికారులను కోరారు. ఈ మేరకు శనివారం మంచిర్యాల రైల్వే స్టేషన్ మేనేజర్కు వినతి పత్రమును సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ నాగ్పూర్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్ కు మంచిర్యాలలో హాల్టింగ్ ఇవ్వకపోవడం ప్రయాణికులకు అసౌకర్యం కల్పించినట్లేనని అన్నారు. ప్రయాణికుల సంఖ్య ఎక్కువ ఉన్నా ఆదాయం సమకూర్చే స్టేషన్ అయినప్పటికీ ఇక్కడ ఇవ్వకుండా రామగుండం రైల్వే స్టేషన్లో రైలు హాల్టింగ్ ఇవ్వడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేసే వారి సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ కేరళ లాంటి రైళ్లు ఆగకపోవడం పాలకుల వైఫల్యమేనని అన్నారు. ఇప్పటికైనా ప్రధాన రైళ్లను మంచిర్యాలలో నిలిచే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ మేకల దాసు, పట్టణ సిపిఐ కార్యదర్శి కలీందర్ ఖాన్, పౌల్, పోచయ్య తదితరులు ఉన్నారు. ప్రజల సౌకర్యార్థం మంచిర్యాల స్టేషన్ లో వందే భారత్ రైలును వందే భారత్ రైలును ప్రజల సౌకర్యార్థం వందే భారత్ రైలును మంచిర్యాల స్టేషన్ లో వందే భారత్ రైలును మంచిర్యాల జిల్లా కేంద్రంలో వందే భారత్ రైలును ఈ నెల 15వ తేదీన వందే భారత్ రైలు నాగపూర్ నుండి సికింద్రాబాద్ వరకు కేంద్ర రైల్వే మంత్రి ప్రారంభించడం జరుగుతూ ఉంది. మరి మంచిర్యాలలో హాల్టింగ్ లేకుండా ఉండడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకే ఎక్కడ రైల్వే స్టేషన్ హాల్టింగ్ ఇవ్వకపోవడం బాధాకరమైనటువంటి విషయం. మరి దీనిపై ఇప్పటి వరకు కూడా మరి ఎంపీ గారు, స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ గారు స్పందించకపోవడం, మరి అదేవిధంగా కేంద్ర మంత్రులు ఉన్నటువంటి రాష్ట్ర మంత్రులు కూడా మరి కిషన్ రెడ్డి, బండి సంజయ్ కూడా ఈ మంచిర్యాలలో హాల్టింగ్ ఇచ్చే విధంగా మరి రైల్వే మంత్రితో మాట్లాడాలని చెప్పి మరి ఇప్పటికే పక్కకున్నటువంటి రామగుండం రైల్వే స్టేషన్లో హాల్టింగ్ ఉన్నటువంటి ఎక్స్ప్రెస్లు మంచిర్యాలలో లేకపోవడం బాధాకరమైన విషయం. ఇలా కేరళ ఎక్స్ప్రెస్ కావచ్చు, సంఘమిత్ర ఎక్స్ప్రెస్ కావచ్చు, ఏపీ ఎక్స్ప్రెస్ ఇలాంటివి కూడా హాల్టింగ్ లేకపోవడం వల్ల ఇలా ప్రయాణం చేయడానికి ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజలకు వ్యాపార వాణిజ్య ఉన్నటువంటి అవసరాల కొరకు నస్పూర్ కాలనీలోని వెంకటేశ్వర ఆలయంలో గణపతి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా శనివారం ఆలయ కమిటీ చైర్మన్ మల్లికార్జునరావు ఆధ్వర్యంలో ఘనంగా అనగాష్టమి వ్రతం నిర్వహించారు. గణపతి సచ్చిదానంద స్వామీజీ, శ్రీ దత్తా విజయానంద తీర్థ స్వామీజీ దివ్యాశీస్సులతో అనగామ వ్రతం నిర్వహించినట్లు నిర్వాహకులు కాల్వ శ్రీనివాస్ పేర్కొన్నారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని వ్రతం నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కృష్ణారావు, రమేష్, ఎస్ శ్రీనివాస్, సత్యసాయి భక్తులు, రిటైర్డ్ కార్మికులు పాల్గొన్నారు. మధుపత్రమును సమర్పించుచున్నాను. శ్రీ అనఘాదేవి సమేత దయచే ప్రేరితులై భక్త ప్రపంచమునందు అమృతమును వర్షిస్తున్నాను. స్నానం సమాధీతై శీతలో మాతృతీర్థము, పద్మతీర్థము, సర్వతీర్థము స్నానం చేయించున్నాను. వస్త్రం శ్రీ అనఘాదేవి సమేత శ్రీ అనఘా స్వామి సన్నని రంగు రంగులు అంచులు గల సమర్పిత బ్రహ్మకు సహజమై శుభ్రమై యొక్క ఉపవేదమును నేను గంధం, పసుపు, కుంకుమ శ్రీమంత సేన సింధూరందే అర్పయే మంగళప్రదే శ్రీ గురు దత్త మన దత్తాత్రేయ అవతారమూర్తి అయినటువంటి దత్తాత్రేయ స్వామి అవతారమూర్తి అయినటువంటి శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి దివ్య అనుగ్రహంతో ఈరోజు మన సిసి సిర్కే శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నస్పూర్
ఈరోజు మనకి సనాతన అయినటువంటి అతి శక్తివంతమైనటువంటి దత్తాత్రేయ స్వామి వారి సామూహిక శ్రీ అనగావ్రతం ఇక్కడ శ్రీ శ్రీ రమణ వెంకటరమణ శర్మ వారి యొక్క వారిచే నిర్వహించబడుతుంది. ఈ ఆలయంలో ప్రతి నెలలో ప్రతి అష్టమి పౌర్ణాష్టమి రోజున శ్రీ వెంకటరమణ అయ్యవారు నిర్వహిస్తున్నారు. ఈరోజు ఈ యొక్క విశిష్టమైనటువంటి గణపతి నవరాత్రుల్లో ఈ ఆలయంలో ఈ వ్రతాన్ని జరుపుకుంటున్న భక్తులకు శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి యొక్క దివ్య అనుగ్రహం లభిస్తుంది. ఈ యొక్క అనగాష్టమి వ్రతాన్ని ఆచరించినటువంటి ప్రతి వారికి అష్ట ఐశ్వర్యములు ఎన్నలేని సంపద చేకూరుస్తాయి. జై దత్త. మైసూరు దత్త గారు వారి యొక్క అనుగ్రహం చేత అతి ప్రాచీనంలో ఉన్నటువంటి ఈ యొక్క అనగాష్టమి వ్రతాన్ని ప్రతి మాసం బహుళాష్టమి నాడు వెంకటేశ్వర దేవాలయంలో నిర్వహించడం జరుగుతుంది. మనస వాచ కర్మణ చేసేటువంటి నిత్యము ప్రొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు చేసేటువంటి ఈ యొక్క దోషాలు పెళ్ళికుప్పలుగా ఉండడం వల్ల మన అభివృద్ధికి ఆటంకాలు అవుతున్నాయి. అలాంటి ఆటంకాలు దోషాలు తొలగడం కొరకు ప్రతి నెల ఈ యొక్క అనఘుడు అంటే ఈ యొక్క దోషాలను తొలగించేటువంటి దత్తాత్రేయ స్వామి, అనఘామాత, లక్ష్మీమాత వారి యొక్క పూజను అదేవిధంగా అష్టసిద్ధులను కూడా పూజించడం జరుగుతుంది. వారికి వారి కుటుంబానికి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ యొక్క వ్రతాన్ని ప్రతి నెల ఈ దేవాలయంలో ప్రారంభం చేస్తున్నాము. ఆ దత్త కృప అందరికీ కలగాలని కోరుకుంటున్నాము. జై గురు. శ్రీరాంపూర్ ఏరియా కృష్ణ కాలనీలోని సిద్ధి వినాయక మండపం వద్ద శనివారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. నిర్వాహకులు సంఘం సదానందం ఆధ్వర్యంలో నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమాన్ని RK6 గని మేనేజర్ తిరుపతి పాల్గొని ప్రారంభించారు. అనంతరం గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదరించాల్సిందిగా కోరుతా ఉన్నాము. అన్నదాన కార్యక్రమం ఆరంభమైంది. దయచేసి భక్తులు కొంచెం సమయాన్ని పాటించి పర్యవేక్షణ చేస్తూ అంతా ఇక్కడి వారం కాబట్టి దయచేసి చాలా సమృద్ధిగానే స్వామివారి కృపతో స్వామివారి దీవులతో మనం సమృద్ధిగానే ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా శ్రీ గంగి రాజేశ్వరం గారు మూలపాలు మన సిద్ధి వినాయక గణేష్ మండలి వద్ద అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఆరంభమైంది. కావున ఇక్కడ 51 రూపాయలు చెల్లించి మహిళలకు కోరుతాము. వాసవి గణేష్ మండలి పేరుతో రామకృష్ణాపూర్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో విఘ్నేశ్వరుడి మండపాన్ని ఏర్పాటు చేసి అట్టి స్థలంలో అక్రమ నిర్మాణం చేపడుతున్నారని సమాచారం మేరకు సింగరేణి SNPC అధికారులు అక్రమ నిర్మాణాన్ని అడ్డుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక సూపర్ బజార్ ఏరియాలోని స్టేడియం ఎదురుగా గల పిండిగిర్ని సమీపంలో ఆర్యవైశ్యులు వాసవి కన్యక పరమేశ్వరి ఆలయం కోసం గతంలోనే సింగరేణి అనుమతి కొరకు ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ సింగరేణి నుండి పూర్తి స్థాయిలో అనుమతులు రాకున్నప్పటికీ గణపతి నవరాత్రుల్లో భాగంగా అదే స్థలం ముందు విఘ్నేశ్వరుడి మండపాన్ని ఏర్పాటు చేశారు. అంతటితో ఆగకుండా వెనువెంటనే ప్రహరీ గోడను నిర్మించడం కొరకు పనులు మొదలు పెట్టడంతో సమాచారం అందుకున్న SNPC అధికారులు గణేష్ మండపం వద్దకు చేరుకుని నిర్మాణాన్ని నిలిపివేయాలని హెచ్చరించారు. దీంతో ఆర్యవైశ్యులకు సింగరేణి సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇంతటితో ఆగకుండా ఆ సంఘం సభ్యులు ప్రహరీ నిర్మించి కలరింగ్ వేశారని శనివారం ఉదయం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు SNPC అధికారులు. ఆక్రమణకు గురవుతున్న సింగరేణి స్థలంపై సంబంధిత అధికారులు ఏం చేస్తారో వేచి చూడాల్సిందే.
పర్మిషన్ తీసుకొని మాటేనండి కలిపి ఇప్పుడు ఏమి కడతలేము ఖాళీ ఇప్పుడు వినాయకుడికి పందులు కుక్కలు వస్తున్నాయని మామూలు వచ్చినామన్నా అంటే బాబు పదకొ దిక్కు అది కూడా అంతగా దావడానికి వచ్చినాం మా వయసులనే వచ్చి నిలబెట్టుకున్నాం అది ఉండనియండి మేము అది కన్స్ట్రక్షన్ టెంపుల్ కట్టినప్పుడు మీరు పర్మిషన్ లేనప్పుడు అప్పుడు ఆపండి దయచేసి అంటే దీనికి పర్మనెంట్ స్ట్రక్చర్ వేయాల్సిన అవసరం లేదు కదా. పర్మనెంట్ కాదు వచ్చినాడుగా గ్రూప్లో మీరు ఏదైనా కానీ మాకు హెల్ప్ చేయాలంటే అంత ఇప్పుడు అయిపోయింది మేము కట్టదు ఇక ఇదే ఇంతవరకు మేము కట్టాం మీరు మాకు హెల్ప్ చేయాలి ఇక్కడ ఎమ్మెల్యే సార్ ఉన్నప్పుడు కాకపోవడం మరి అప్పుడే కావాలి కదా. ఈ అన్న ఒక్కడు చాలు. ఒక ఎమ్మెల్యే గారు శంకుస్థాపన చేసాడు, చేసినా కూడా ఇబ్బంది చేస్తున్నారు. కేవలం మా టెంపుల్ అయిన వరకు 30 సంవత్సరాల కింద బలరాం అనే జిఎం గారు మాకు ఇచ్చారు 150 ఫీట్లు ఇస్తే ఈరోజు 50 ఫీట్లు 30 సంవత్సరాల నుంచి దీని గురించి మేము తన్నాడుతున్నాం. మొన్న కూడా అడిగాం, ఇవ్వకుండా 3 గంటలకు స్టార్ట్ చేసాం. కేవలం జాబ్ కోసమే ఒక హిందూ దేవుడిని మనం హిందువులుగా గణేష్ని పెట్టి ఒక హిందూ ఉత్సవాలు చేస్తుంటే సింగరేణి వాళ్ళు దౌర్జన్యంగా చేసి ఆ ఉత్సవాలను ఆపుతున్నారు. అదే వేరే మత వాళ్ళను ఏరాలు ఎవరైనా ఆపే దమ్ముందా సింగరేణికి? మాకెందుకు చేస్తారు ఇట్లా? ఒక కుమ్మట్ల అమాయకులం లేకుంటే ఏంటిది? నాకు అర్థం కాదు. ఉత్సవాలు చేసినప్పుడు మీకు ఇప్పుడేనా దొరికింది? కోమట్లు అంటే పొట్టి శ్రీరాములు కూడా కోమట్లనే ఇక్కడ సిద్ధాల గాంధీ మహాత్ముడు కూడా కోటనే. అర్థమైందా? మీరు అది గుర్తించాలి. ఉత్సవాలు కూడా వచ్చేసి ఒక హిందూ ఉత్సవాలు జరుపుతుంటే వచ్చేసి దౌర్జన్యం చేసి ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు పట్టాలు అంటారు, ఎంతమందికి పట్టాలు ఉన్నాయి? ఎంతమంది బిల్డింగ్ 350 బిల్డింగ్లు కడితే 75 పర్మిషన్ ఉంది. ఇప్పుడు నల్లభారతి కాలనీలో మొత్తం చెత్త వస్తారు. చెప్పండి. పర్మనెంట్ స్ట్రక్చర్స్ రామకృష్ణపురంలో పర్మనెంట్ స్ట్రక్చర్స్ పర్మిషన్ లేని 100 ఉన్నాయి. అవన్నీ చేయండి, అవన్నీ ఇవ్వండి, అవన్నీ కూలగొట్టండి. ఫస్ట్ ఒక మాదే దొరికిందా? అవన్నీ దొరకని టోటల్ అవన్నీ వదిలిపెట్టేసారు. ఒక మా వారికే వచ్చేసారు. మేము 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉత్సవాలు చేసుకున్నాం. ఇల్లు నెంబర్ వచ్చేసింది మాకు, మున్సిపల్ నుంచి ఇల్లు నెంబర్ వచ్చింది, మీటర్ నెంబర్ వచ్చేసింది, అన్నీ వచ్చేసినాయి మాకు. అటువంటిప్పుడు అన్నీ వచ్చినాయి కదా అన్న ఉద్దేశంతో మేము గోడ పెడుతుంటే వచ్చేసి ఇప్పుడు ఆపడం ఎంతవరకు కరెక్ట్? వినాయక నవరాత్రుల్లో భాగంగా 8వ రోజు గణనాథుడు భక్తుల నుండి ఘనమైన పూజలు అందుకున్నాడు. రామకృష్ణాపూర్ పట్టణంలోని శాంతినగర్ గణేష్ మండలిలో నిర్వాహకులు మహాయజ్ఞాన్ని నిర్వహించారు. బీజోన్ వర్తక వాణిజ్య వ్యాపారుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం, విద్యానగర్లో గణపతి మండపం వద్ద అన్నదానం చేశారు కమిటీ సభ్యులు. అలాగే గంగానగర్లోని వినాయక మండపం వద్ద నిర్వాహకులు లడ్డు వేలం పాటను నిర్వహించారు. కాలనీకి చెందిన కళ్యాణం రమేష్ దంపతులు 30,116 రూపాయలకు వేలం పాటలో లడ్డూను దక్కించుకున్నారు. అనంతరం కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆ గణపతి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
కిరాణం గంగన్న గారు 2116 రూపాయలు. సాయిశ్రీ డ్రెస్సెస్ వారు 2116 రూపాయలు. శ్రీలక్ష్మి డ్రెస్సెస్ వారు. చిత్రాల కొమరయ్య గారు ఈనాటి వారికి వారి కుటుంబ సభ్యులకి ఆ విఘ్నేశ్వరుడు వెళ్ళి ఆయన ఆరోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని ప్రార్థిస్తున్నాము. భక్తులకు విజ్ఞప్తి, శ్రీ విద్యాప్రభు గణేష్ మందిర్ వద్ద మహాగొప్ప అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది కావున భక్తులు 5 గంటలు ఇచ్చేసి అన్నదాన కార్యక్రమం పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారికి ఒక పాత్రలు తాగలని మనవి. వాడని ఫోన్ స్టార్ట్ వీకెండ్ అక్కడికి పో ఫోటో తీస్తాం. ఈరోజు గంగా కాలనీ గణేష్ మండలంగా ఆలయ కమిటీ నుంచి మనం చేస్తున్నాం. మహిళా సోదరిమణులు ముందున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా నడిస్తే వెనుక సోదరిమణులు ఎండలో ఉన్నారు. మీరు దయచేసి గమనించు. చిత్తగింది మల్లేష్ సార్, సేటు కొద్దిగా తొందర చేయి. నువ్వు నీడకున్నావు. वामिन्द्रं वा विस्पदस्प्रवामिहे जनेभ्यस्माकमस्ति केवला स्वाहा हरिदेवता प्रत्यादेवता सहिता बृहस्पति ग्रहे स्वाहा रक्षामि पत्नीवीरावशान्तये स्वाहा सुमकुन्दरुणालापं दैत्यां भर्मगुरुं सर्वसहस्रोक्तारं भार्गवं प्रणमाम्यहं स्वाहा शुक्रान्ते अन्यादोदा शुक्रान्ते अन्याद्वदन्ते अन्याद्विषरोपे हानिदौरिवासि स्वाहि मायावस्वदा वो भद्रादेवोषान्निहरातस्तो स्वाहा ॐ त्रीमहमश्रिवं नह्यस्य परञ्जन जरसामरदेवती स्वाहा इन्द्रमरुत्वा इह पाहि सोमं विदासार्यते अभिपश्युतस्य हत्तव प्रणीत सवशोरशन्मनो निवासन्ति कवयस्य यज्ञः स्वाहा स्वाहा. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.